ఉద్ధవుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. అంటే కరెక్ట్గా శ్రద్ధగా ఏ శిష్యుడు వింటాడో వాడికి సందేహాలు కలగాలి. అర్థమైందా కనకయ్య? సందేహం రావట్లేదనంటే మనం దాని పురాణంలాగా విని వదిలేసామని అర్థం. ఇప్పుడు వాడు విన్నాడు, పట్టుకున్నాడు పాయింట్. చూడండి, ఉద్ధవుడు ఇలా అడిగాడు: కేశవా మహానుభావ, తమరు ఎప్పుడు ఏ రూపంలో సనకాది పరమ ఋషులకు ఈ యోగాన్ని ఆదేశించారు? వారికి చూపిన ఆ పావనమైన రూపం నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి చెప్పండి. అంటే మొట్టమొదటి సనకసనందనాదులకు చెప్పానని చెప్పారు కదా ఆయన, మనకు పరమాత్మ హంస రూపంలో చెప్పాడని చెప్పాడు మనకు హెడ్డింగ్. సో దాన్ని ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత అసలు ప్రశ్నలోకి వచ్చారు వాళ్ళు. నువ్వు ఏ రూపంలో వాళ్ళకి చెప్పావు తండ్రి, నాకు ఒకసారి చెప్పు, ఆ రూపం మేము చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: ఉద్ధవా, సనకాది మహర్షులు బ్రహ్మ మానసపుత్రులు. అంటే బ్రహ్మగారి మానసపుత్రులు అని చెప్పాను కదా, వీళ్ళందరినీ సృష్టి చేయడం కోసం ప్రజాపతులుగా పుట్టించాడని చెప్పేసి, దానిలో వీళ్ళు మేము అటు వెళ్ళమని చెప్పి ఇటు మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళు. సన్యాసంలోనే ఉండిపోయి మేము సంసారంలోకి వెళ్ళమని మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళు మానసపుత్రులు. వీరొకసారి తండ్రి అయిన బ్రహ్మను గూర్చి యోగంలోని సూక్ష్మ సారాంశం పైన ఈ విధంగా ప్రశ్నించారు. ఇప్పుడు మీకు యోగంలో ఏం చెప్తోంది? సూక్ష్మమైన సారాంశమే చెప్పబడుతోందా, స్థూలమైన సారాంశం చెప్పబడుతోందా? ఏనన్నా సూక్ష్మమైన సారాంశం చెప్పబడుతోంది. అంటే ఏంటి? పరమాత్మ ఇంత చిన్నగా, అది కదే నాన్న నువ్వు చూసేది. మరేంటి? సనకాది మునులు బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా అడిగారు. ఆయన మాకు ఆ సూక్ష్మమైన దాని గురించి ఏమిటో మాకు తెలియట్లేదని తండ్రిని అడిగారు. అడిగితే తండ్రి, ఇక్కడ చూడు, మనందరికీ కలిగే కష్టమే వాడు చెప్తున్నాడు. తండ్రి, చిత్తం విషయగుణాల అడుగున పడి తన్నుకుంటోంది. సో ఇప్పుడు నా మనసు చిత్తం ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచంలో కనపడుతున్నటువంటి విషయాలు, గుణాలు. అంటే కనపడే వస్తువులు ఇవన్నీ కూడా విషయాలు. వాటిని పొందమని చెప్పేటి ప్రేరేపించేవి గుణాలు. అంతే కదరా? సో ఈ చిత్తం విషయ గుణాల అడుగును బడి తన్నుకుంటోంది. గుణాలు కూడా ఒక్కొక్క వృత్తిలో ప్రవేశించి ఉన్నాయి. ఈ గుణాలు కూడా ఒక్కొక్క దాంట్లో దూరున్నాయి. ఎందుకని? ఒక్కొక్కప్పుడు సత్వగుణంలో ఉంటున్నాం, ఒక్కొక్కప్పుడు రజోగుణంలో ఉంటున్నాం, ఒక్కొక్కప్పుడు తమో గుణంలో ఉంటున్నాం. ఏదో ఒక వృత్తిలో మనం ఉంటున్నాం. ఎప్పుడూ ఎల్లప్పుడూ ఒక దాంట్లో ఉంటల్లా. అయితే ఇప్పుడు నువ్వు యోగ మార్గంలో నిన్ను ప్రయత్నపూర్వకంగా చేయమనేది ఏమిటంటే, వీలైనంతగా రజోగుణంలో ఉండే ప్రవృత్తిని, తర్వాత తమోగుణంలో ఉండే ప్రవృత్తిని తగ్గించుకుని సాధన మార్గం ద్వారా ఎక్కువసేపు సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయి. ఆ విధంగా చేసినప్పుడు నీ యొక్క బుద్ధి బలవంతంగా శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతావు అని చెప్పబడుతోంది. కాబట్టి ఇప్పుడు గుణాలు కూడా ఒక్కొక్క వృత్తిలో ప్రవేశించాయి. చిత్తం గుణాలు కలిసిపోయాయి. అంటే నా మనసు గుణాలు కలిసిపోయినాయి. తర్వాత ఈ స్థితిలో ముక్తి కోరేవాడు సంసార సాగరాన్ని దాటడం ఎట్లా? అర్థమైందా? సో నాకేమో ప్రపంచంలో కనపడిన విషయాలన్నీ కావాలరా, ఏమి? తర్వాత నాకు 3 గుణాలు ఉన్నాయిరా, ఈ 2 పట్టుకుని ఉన్నాయి, ఎడమ కుడి. నాకు నేను ఇప్పుడు ముక్తి సంసారాన్ని దాటి ముక్తికి వెళ్ళాలనుకున్నా, నేను ఎడ దాటాలా? ఇది నా డౌట్. సరే, మనమైతే అసలు ముక్తి గురించి ఆలోచించాం. ఇవి నడుపుకుంటే ఎంతకాలం అయితే అంతకాలం వెళ్ళిపోదా ఉందాం, అంతగా జన్మ వస్తే మధ్యలో మారుతూ ఉందాం. అంతే కదా మనం చేసేది. ముక్తి కావాలని ఎవరు గట్టిగా సీరియస్గా అనుకుంటున్నారు? ఏరా చంద్ర, ఎవ్వరు అనుకోవట్లే. సో ఈ స్థితిలో ముక్తి కోరేవాడు సంసార సాగరాన్ని దాటడం ఎట్లా? చిత్తాన్ని గుణాల్ని వేరువేరుగా ఎలా విభజించి పరిశీలించగలడు? చిత్తం అంటే మనసురా, మనసు కొద్దిగా మారిందని చిత్తం అంటాం. సో మనసుకు ఆధారం ఏమిటి? ఇంద్రియాలు. అంతే కదా? ఇంద్రియాలు 5 ఇంద్రియాలు. అమ్మగారు మీకు ఉపనిషత్తులో చెప్తుంది, దానికి జీవుడికి ఒక 5గురు పెళ్ళాలు ఉన్నారని చెప్పి. ఈ పంచ జ్ఞానేంద్రియాలే 5గురు పెళ్ళాలు. ఏదో ఒక పెళ్ళం ఎటువైపు లాగుతూనే ఉంటుంది.
అర్థమైందా? వీటిని సంపాదించుకునేది వచ్చేటప్పటికి అసలు ఉన్నటువంటి మనసు కాస్త మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఎటు వెళ్ళాలో తెలియదు. అర్థమైందా? సో ఆ విధంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ చిత్తం అట వెళ్తోంది ఇంద్రియాల వైపుకి, ఈ గుణాలేమో దానికి సపోర్ట్ చేస్తున్నాయి. సపోజ్ గుణం ఎట్టా సపోర్ట్ చేస్తున్నాం అనుకుందాం. సపోజ్ ఒక విషయం పని చేద్దాం అనుకున్నాం, మనం చేద్దాం అనుకునేటప్పటికీ అది కుదరపోయాడు. నీకు వెంటనే ఏమవుతుంది? రజోగుణం వస్తుంది. ఏమైనా సరే దీన్ని సాధించాలి, ప్రాణం పోయినా సరే దీన్ని సాధించాలి, పట్టుదల వస్తుంది, అవతల వాడి మీద కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. దీన్ని సాధించడానికి ఒకళ్ళిద్దరు నరకాల్సి వస్తే నరికేసి కూడా చేసి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? సో చిత్తంలో వచ్చేదానికి గుణాలు ఏ విధంగా సహకారం చేస్తున్నాయో ఆ విధంగా అనమాట. కాబట్టి వీటిని విడదీయటం ఎట్లా? ఆ రెండు ఎంతగా మిక్స్ అయిపోయినాయి అంటే అసలు వాటిని విడిగా చూడటం తెలియట్లేదు నాకు. దీన్ని విడదీస్తే కానీ నేను వాటికి దూరంగా తిరగడం కుదరదు. అది పడుగు పేకలాగా అల్లుకుపోయినాయి అయ్యా. సో దాన్ని విడదీయటం ఎట్లా? నా వల్ల కావట్లేదు అని అడిగాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా వివరించాడు. ఉద్ధవా, బ్రహ్మ దేవతలందరిలోనూ మహాదేవుడు. సో మొట్టమొదట పరమాత్మ నుంచి ఉద్భవించిన వాడు బ్రహ్మదేవుడు కాబట్టి నాభి నుంచి. సో ఆయన మహాదేవుడు, అగ్రేసరుడు అంటే అందరిలోకి ఉన్నతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి వాడు. తర్వాత స్వయంభూ అంటే స్వయంగా పుట్టినవాడు. తర్వాత సర్వ ప్రాణికోటులకు జన్మదాత. మనందరం పుడుతున్నాం. ఎక్కడ పుడుతున్నాం? బ్రహ్మగారి యొక్క దయతోనే మనందరం పుడుతున్నాం. కాబట్టి ఆయన అట్టి బ్రహ్మను సనకాది మహర్షులు ప్రశ్నింపగా బ్రహ్మ ధ్యానం చేసి యోచించి కూడా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. వీటిని విడగొట్టడం ఎట్ట, ఇవ్వెట్టగో అవ్వెట్టగో విడిచి కలిసిపోయినాయి, విడదీయటం ఎట్ట, ఇదేదో మార్గం చెప్పమన్నారు. అంటే అది విడదీస్తే కానీ, చిత్తాన్ని గుణాలని విడదీస్తే కానీ సూక్ష్మమైన రూపంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం దొరకదు. అందుకని వాళ్ళు ఆ మార్గం అడుగుతున్నారు. సో దీన్ని విప్పదీపి చెప్పడం చాలా కష్టంగా ఉంది. పరే ఆయన సమాధానం చెప్పబోయాడు. అప్పుడు ఆయన బుద్ధి కర్మపై తీవ్రంగా లగ్నమైంది. అంటే ఏంటి? ఆయన సృష్టి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. నేనేదో పనిలో ఉండగా వచ్చారు నాకు మంది మనం ఏరా పని లేదా కాసేపాకు తర్వాత ఇస్తాను. అంటే ఏమిటి? మన మనసు వేరే దాని మీద లగ్నం అయ్యి ఉన్నది. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రశ్న వచ్చి అది ఎట్ట చేయాలి ఇది ఎట్ట చేయాలని అడిగితే సో ఆయన చెప్పలేకపోయాడు. మరి చెప్పలేకపోవడం అనేది ఒక బలహీనత అయిపోయింది, కొద్దిగా అవమానమైంది. తను సృష్టి చేసిన పిల్లల ముందు తన సమాధానం చెప్పలేకపోయాడు కదా, అవమానం కదా అది. అయిపోయేప్పటికి ఏం చేశాడయ్యా? అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి సనకాదుల ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి భక్తిని ఆశ్రయించి నన్ను చింతన చేశాడు. తండ్రి నాకు సమాధానం తెలియట్లేదు, నువ్వే చెప్పు నాయనా అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించాడు తన తండ్రి. అర్థమైందా? సో ఎల్లప్పుడూ కూడా బ్రహ్మగారు ఆయనకి ఏమీ అందకపోతే ఆయన చింతన చేసేది ఎవరినాయంటే తన తండ్రి అయినటువంటి విష్ణుమూర్తిని చేస్తాడు. అందుకోసమే బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మకన్న తండ్రి అయిన పరమాత్మ చింత, బ్రహ్మాదులకు నిదే పరచింత. సో బ్రహ్మగారు ఎప్పుడు ఏమిటి యోగం చేస్తూ ఉంటాడు? ఆయన పరం అంటే పైన ఉత్కృష్టమైనటువంటి పరమోత్తమం అయినటువంటి ఆ పరమాత్మను గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. శివుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి గారు కూడా ఆయన చేస్తుంటాడు. వీళ్ళ ముగ్గురికి ఆధారమైనటువంటి ఆయన పరమాత్మ ఆయన ఏ రూపం లేకుండా వెనకాల ఉన్నాడు. అది అమ్మవారిగా పూజిస్తేనేమో ముగ్గురమ్మల మూలపటమ్మ, ఈ అయ్యవారిగా చేస్తేనేమో ఈ మూడు మూర్తులకి మూలమూర్తి ఆయన అయి ఉన్నాడు. అది ఇంకో పాటలో కూడా వస్తుంది, ముగ్గురు మూర్తులకు మూలమితాడు అని. ముగ్గురు మూర్తులకి ఈ త్రిమూర్తులు వీళ్ళు, ఈ త్రిమూర్తులకి మూలమైనటువంటి ఆయన పరమాత్మ. ఆయనకి ఏ రూపం లేదు. విష్ణుమూర్తి కూడా ఒక రూపమే అంతే. మనకి
చతుర్భుజాలు ఉన్నాయి కాబట్టి విష్ణుమూర్తిని అనుకుంటూ ఉంటాం. అంటే ప్రకటితమైనటువంటి పరమాత్మ విష్ణుమూర్తి, నిజమైన పరమాత్మకి ఏ రూపం లేదు. ఈ క్లారిఫికేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆయన నా తండ్రి నువ్వు తప్ప ఇంకెవరు లేరని ఆయన చేస్తే అప్పుడు నేను హంస రూపం ధరించి వారి ముందు ప్రత్యక్షమయ్యాను. ఒక హంస రూపంలో నేను వాళ్ళ ముందు అక్కడేమిటి, బ్రహ్మగారు ఉన్నాడు, సనక సనందనాథులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఆయన హంస రూపంలో వాళ్ళకి నేను వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యని చెప్పాడు.